నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు YVSS గిరిరావు గారు LLB మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీరు లా చదివారు, సో రకరకాల కోణాలు ఉంటాయి. మనకి చీటింగ్ జరిగిందన్నా లేకపోతే మనకి అన్యాయం జరిగిందన్నా డెఫినెట్ గా లాని ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా మనం ఆ న్యాయాన్ని పొందొచ్చు. రకరకాల అంశాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఒక అమ్మాయి లివింగ్ టుగెదర్ లో ఉండి అబ్బాయి మీద కేసు పెట్టడం, అది సంచలనంగా మారటం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అదే హీరో రాజ్ తరుణ్ విషయంలో లావణ్య కేసు పెట్టడం జరిగింది. అది 420, 493 అండ్ 506 కేసెస్ పెట్టడం జరిగింది. అసలు మరి ఇట్లా పెళ్లి కాకుండానే మరి ఇట్లాంటి కేసెస్ పెట్టడం, చీటింగ్ కేసు కానీ ఈ కేసులన్నీ పెట్టడం, ఆవిడకి ఎంతవరకు న్యాయం చేకూరుతుంది అని అనుకోవచ్చు అకార్డింగ్ టు లా? చట్టబద్ధంగా అయితే అంటమ్మా, అసలు యాక్చువల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ 955 ప్రకారం అయితే కనుక ఏంటంటే వీళ్ళు మనకి సప్తపది అని, తర్వాత రాజహోమం అని, తర్వాత ఏంటంటే తాళి కట్టడము, అవి రిజిస్ట్రేషన్ అయి ఉంటాం, ఇవి ప్రధానంగా చూస్తారు. దాని ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్లో కనుక జనరల్గా డైవర్స్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ అని తీసుకుంటే ఏంటంటే 13B అని తీసుకుంటే ఏంటంటే ఇద్దరు కలిగి ఇష్టపడి మేము టుగెదర్గా ఉండలేము అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది ఇద్దరికి 6 నెలల్లో కౌన్సిలింగ్ చేస్తారు 2 సార్లు. కౌన్సిలింగ్లో వాళ్ళు మేము ఉండటం కష్టం అండి అని చెప్తే ఆటోమేటిక్గా 6 monthsలో మనకి ఫ్యామిలీ కోర్టులో వచ్చేస్తుంది. దాంట్లో ఏం చేస్తుంటారంటే ఒరిజినల్గా మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎదుటి వాడిని ఏడిపించాలంటే ఆడవాళ్ళ దగ్గర ఒక అస్త్రం, మగవాళ్ళ దగ్గర ఒక అస్త్రం ఉంటుంది. అల్మనీ అనేది ఆడవాళ్ళ అస్త్రమా? ఆడవాళ్ళు ఏం చేస్తారంటే 498A అని ఉంది ఒకటి, 498 గృహహింస తీసుకొచ్చేసి ఏంటంటే ఇటు ఆడపడుచుల్ని, అత్తగారిని, మామగారిని అందరినీ లోపలే హింస చేశారని చెప్పేసి పెట్టేసి అందరికీ కూడా నాన్ అవైలబుల్గా ఇరికిచ్చేస్తారు. దాంతో అది కేసు ప్రొలాంగ్ అవుతుంటుంది, కంక్లూషన్ కాదు. మగవాళ్ళ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? మగవాళ్ళు ఏంటంటే మనకి సవిత వర్సెస్ వెంకట సుబ్బయ్య అని చెప్పేసి మన సరిత అని మన హీరోయిన్ చూసారా, వాళ్ళ ఆయన వేసినటువంటి Section 9 అంటారు, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్. అంటే ఏంటంటే నాకు ఆవిడతో విడిపోవడం ఇష్టం లేదు, ఆవిడ నాకు భారీగా ఉండాలని చెప్పేస్తాడు అన్న. ఎప్పుడైతే నాకు కావాలనుకుంటారో చట్టంలో ఉన్నది ఏంటంటే 13B ఏమవుతుంది, ఇద్దరికి ఇష్టపడి విడిపోతే ఏమవుతుంది, విడివిడిగా ఎవరి జీవితం వాళ్ళు గడపచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, భర్త నాకు ఆవిడతో కాపురం చేయడం ఇష్టం, ఆవిడతోనే ఉండాలంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఆ బంధం కట్ చేయదు. ఒకరికి ఇష్టం ఉంది అని అంటే బంధం కట్ చేయదు, కోర్టు కట్ చేయదు, ప్రొలాంగ్ అవుతుంది. ఈవిడేమో చక్కగా సినిమాలు చేసుకుంటూ హీరోయిన్ గా డెవలప్ అయిపోతూ ఉంది, ఆయనేమో దీన్ని పట్టుకుని లాగుతున్నాడు ఆవిడ ఫ్రీడమ్ లేకుండా. సో అది ఎలా, అది మాకు లాలో స్పెసిఫిక్గా అది స్పెసిఫిక్ కేసు కింద సార్, కేసు లా కింద సుప్రీంకోర్టు సైటేషన్ సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య. అది జనరల్గా ఏంటంటే వివాహ కాలంలో కూడా ఏంటి, వివాహం చేసుకున్న వాళ్ళకైతే కనుక ఇట్లాంటివన్నీ డిగ్నిఫైడ్గా ఇద్దరు విడిపోవాలంటే 13B చేసుకుంటారు, మ్యూచువల్ కన్సెంట్. అలా కాకుండా మగవాళ్ళు ఏదైనా ఆడవాళ్ళని ఏడిపించి సాగదీయాలంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ పెట్టుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళని ఈ కంక్లూజన్ కాకుండా విడిపిద్దాం అంటే నిజంగా సిన్సియర్గా విడిపోదాం అని కాకుండా వాళ్ళని ఏదో ఒకసారి పెండింగ్లో పెట్టుకుందాం అంటే 498 పెడితే ఏంటంటే జరుగుతుంటుంది, అది క్రిమినల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకే రాదు. అవును, లివింగ్ టుగెదర్ కదా, లివింగ్ టుగెదర్. న్యాయం ఎలా వస్తుందని అనుకోవచ్చు. అమ్మాయి ఏమో సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి లాయర్ కి చెప్పడం, ఆపటం, ఇదంతా జరిగిపోయింది ఆల్రెడీ. అయితే మెంటల్లీ డిస్టర్బ్ అయింది డెఫినెట్ గా. మరి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఎంతవరకు ఉండొచ్చు అమ్మాయికి? ఈ 420 అనేది ఏంటంటే చీటింగ్, అంటే నమ్మించి మోసం చేయడం అంటారు. అవునండి. అలాగేంటంటే తను పెట్టిన బహుశా ఇంకా 493 ఒకటి, 506 ఒకటి పెట్టినట్టున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మించి, అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు వాస్తవాలు తెలియదు, నేనేంటంటే జనరల్గా టీవీ మీడియాను, పేపర్ మీడియా వాటి ఎక్కువ చదవను. కాబట్టి ఏంటంటే వీళ్ళు నమ్మకంతో శారీరకంగా కూడా దగ్గర అయ్యారు అన్నట్టుగా అమ్మాయి చాలా బాహాటంగానే చెప్తుంది. అబార్ట్ చేయించారు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు అబార్షన్ అనేది జరిగింది అని చాలా బాహాటంగానే చెప్తోంది. బట్ ఏంటంటే దానికి ఇప్పుడు చెప్పడం వల్లే కాదు కదా, దానికి ప్రూఫ్స్ కూడా కావాలి. ఇంక్లూడింగ్ ఏంటంటే మనకి ఈవెన్ దో కేసులకైనా సరే మనకి గోడల్లో ఉన్నది కానీ, హెయిర్ లో ఉన్నది కానీ, జెనెటిక్స్ ఉన్నాయా లేకపోతే ఎందు స్పెర్మ్ ఆవిడ యూట్రస్ లో ఉంది అనేది కూడా చెక్ చేస్తేనే మనకి అంతదాకా. అంటే చట్టంలో ఏంటంటే ప్రతిదానికి సాక్ష్యం కావాలంటారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గట్టిగా మాట్లాడాలంటే, ఇప్పుడు నేను బతుకున్నాను పెన్షన్ ఏంటంటే నువ్వు లైఫ్ సర్టిఫికేట్, గజెట్ ఆఫ్ సర్టిఫికేట్కి నువ్వు బతుకున్నట్టుగా నాకు సర్టిఫై చేసి ఇవ్వమంటాడు.
లైవ్ లో చూస్తూ బతికున్న వ్యక్తి నాకు బతికున్నాను పెన్షన్ ఇవ్వండి ఎక్స్టెండ్ చేయండి నవంబర్లో వెళ్తే నవంబర్ నుంచి మార్చి దాకా ఉంటుంది కదా, లైఫ్ సర్టిఫికేట్ అంటారు. ఇప్పుడు దాన్ని కొంచెం రెక్టిఫై చేసి బయోమెట్రిక్ ఐరేష్ పెట్టేసేసి మీకు అది ఆ రెండు పెట్టేస్తే మీరు బతుకున్నట్టుగా పూర్వం ఏంటంటే ఇంకో గెజెట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈయన బతుకున్నాడని ఇంకొకటి చెప్తే ఈయన చట్టం అంటే చట్టంలో ఏంటంటే విట్నెస్ ఈజ్ ప్రధానం. పేపర్ విట్నెస్ అనేది కావాలి, పేపర్ విట్నెస్ కానీ ఐ విట్నెస్ కావాలి ప్రధానం. కనుక ఏంటంటే ఇది మనకి ఎవిడెన్స్ యాక్ట్కి వచ్చేసరికి అది ఇవన్నీ ఆవిడ మన ప్రూఫ్ చేసుకునేటువంటి జస్టిఫికేషన్ చేస్తేనే. ఎమోషన్స్ కి ఏం వాల్యూ లేదా అండి మరి లాలో? అసలు ఎమోషన్స్ కి ఎలాంటి వాల్యూ లేదా? ఎలాంటి వాల్యూ లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఐపీసీ అన్నారనుకోండి, మీకు క్రిమినల్ ప్రొసీడింగ్లో మీరు 301 302 ఉందనుకోండి, మర్డర్ అని వచ్చింది అనుకోండి, వాడికి ఏంటంటే ఇవన్నీ ప్లాను ప్రిపరేషను ఎగ్జిక్యూషను మెన్సీరియా ఉందా లేదా అని అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ ఉంటే ఏంటంటే వాడికి బాగా లాజికల్గా వేస్తారు, అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ కింద మీకు డెత్ వేసేస్తారు. అది లేదు అనుకోండి, అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిన సంఘటనలో ఏంటంటే అది అప్పుడు వీడికి 7 years పడవచ్చు, లేకపోతే లైఫ్ పడవచ్చు, 14 years పడవచ్చు. అలా కాకుండా ఏదన్నా దీన్ని మనం చేస్తున్నారని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు అత్యవసరంగా పొడిచారనుకోండి సెల్ఫ్ డిఫెన్స్ కింద దానికి చూస్తారు. అంటే ఏంటంటే అక్కడ ఫిజికల్గా జరుగుతున్న అటాక్ని ఎదుర్కోవటం కోసం అంతవరకే తప్పితే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాలి తప్పితే ఆవిడ వచ్చినట్టు కానీ ఆయన ఏదో చేయబోయినట్టు కానీ ఆ డిఫెన్స్ కోసం చేసినట్టు కానీ ఎస్టాబ్లిష్మెంట్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అమ్మాయి మీద ఉన్నప్పుడు ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆవిడ నిరూపించలేకపోతే నువ్వు కావాలని హత్య చేసావంట, అంటే ఆపద్ధర్మంలో మాత్రమే నేను పొడిచానని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత తనకు ఉంటుంది. అయితే ఈ అమ్మాయికి మరి ఎట్లా అండి న్యాయం జరగాలి? లేకపోతే అమ్మాయి కానీ అసలు నిజంగా ఇట్లాంటి లివింగ్ టుగెదర్ గా ఉన్న వాళ్ళు డెఫినెట్ గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్లాంటి పర్యవసానాలను ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇట్లా న్యాయం కావాలి అని పోట్లాడు, ఒకవేళ కోర్టుకి వెళ్తే కనుక ఒకవేళ న్యాయం కావాలని పోరాడితే ఎట్లాంటి న్యాయం చేకూరుతుంది వీళ్ళకి? ఇప్పుడు న్యాయ పోరాటాల వల్ల అయితే ఇవన్నీ కావమ్మా. దానికి చట్టంలో ఏంటంటే మనకి ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి, ఎవిడెన్స్ కంపల్సరీ ఉండాలి. అది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ఏంటంటే మరి ఇద్దరు కలిసి ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు కనీసం పక్కన ఫ్రెండ్స్కి తెలియకుండా బంధువులకి తెలియకుండా 10 ఏళ్ళు కలిసి ఉన్నాము అని చెప్తున్నారు. అంటే ఎవరో ఒకరు ఎవిడెన్స్ ఇవ్వకుండా ఉండరు బహుశా, బట్ కోర్టుకి మాత్రం ఎవిడెన్సే కావాలి. అంటే ఏంటంటే ఇష్టపూర్వకంగా చేశారా? ఇప్పుడు పూర్వం ఏంటంటే బైగమ్యం అనేది మనం ఏంటంటే ఆ ఇద్దరు ఇష్టపడి కలిస్తే మన దేశంలో శిక్షార్హం ఉండేది, కెనడా లాంట్లో ఇష్టపడి చేసుకుంటే తప్పేం లేదన్నారు. అలా ఇద్దరు ఇష్టపడి చేసుకోవడం అనేది వేరు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ఆధారంగా ఉంటాను అని నమ్మించాడు అనేది ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. రెండింటికి మీకు అంటే ఇద్దరు క్యాజువల్గా ఇష్టపడ్డారు, ఇద్దరు కలిసి చేస్తే తప్పు లేదని ఒకప్పుడు కెనడాలో ఉంటే మనం విచిత్రంగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చింది అది. ఇద్దరు కలిసి చేసుకుంటే వీళ్ళ భార్య వేరే వాళ్ళ భర్త వేరేగా ఉన్నది, కలిసి చేసుకుంటే తప్పు లేదన్నారు. తప్పితే వీళ్ళు దానికి మనకి మెయింటెనెన్స్ యాక్ట్లో ఇచ్చినట్టుగా వీళ్ళు అన్నీ దాన్ని చెల్లించాలని దానికి లేదు, తప్పు లేదన్నారు. కానీ భార్యకి విడాకులు ఇస్తే మెయింటెనెన్స్ ఇవ్వాలి. మీకు రెండింటి కొంచెం క్లారిఫికేషన్ కదా. అలాగేంటంటే ఇద్దరు ఇష్టపడి లివింగ్ టుగెదర్గా ఉంటే అది క్రైమ్ కాదు. ఈవిడ అమాయకత్వంగా ఉండి అసలు ఇన్నోసెంట్గా ఉండి ఎదుటి వ్యక్తులను మోసం చేస్తున్నాడని కూడా తెలియకుండా ఉండి పూర్తిగా ఆవిడ మాయలో పడిపోయి మభ్యపెట్టి ఆవిడని నమ్మించి నన్ను మోసం చేశారు అనేది ఎస్టాబ్లిష్మెంట్ కావలసి ఉంటుంది. సరే, ఎస్టాబ్లిష్ చేస్తే పనిష్మెంట్ వస్తుందా? దాంట్లో దాదాపు ఒక దాంట్లోనేమో మనకి 3 years దాకా ఉంది, ఫైన్ ఆర్ట్స్లో 498 లేదా 10 years దాకా కూడా ఇంప్రెషన్మెంట్ ఉంది. బట్ ఏదైనా సరే కోర్టులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఏంటంటే మనకి ఫిజికల్ ఎవిడెన్స్ కానీ ఐ విట్నెస్ కానీ ఉండాలి. అది దేనికి ఉండాలంటే వీళ్ళిద్దరు కలిసి దానికి కాదు, నమ్మించి మోసం చేశారనే దానికి ఉండాలి. అది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్గా అమ్మాయి సక్సెస్ అవుతుంది. బట్ ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు, కలిశారు అంటే నేరం కాదు, కానీ దానికి వ్యాలిడిటీ ఉండదు. మోసపోయానంటే నమ్మించి మోసం చేశారు, నన్ను ఎదుటి వాళ్ళు ఏంటంటే నన్ను అలా మైమరిపించి చేశారు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయగలగాలి. దానికి కొంచెం వాళ్ళకి అక్కడ నిజాలు ఏంటో మనకి తెలియదు కాబట్టి భగవంతుడు అనుగ్రహం వల్ల
ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు తీర్పు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తప్పకుండానండి. అయితే లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ డెఫినెట్ గా పర్యవసానాలు ఇవే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకి చెందింది కాకుండా వేరే కొత్త దాన్ని అడాప్ట్ చేసుకోవటం, తద్వారా రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయటము, ఇప్పుడు ఇంత బాహటంగా ఇంతలాగా అందరికీ తెలిసిపోవటం, మనస్తాపానికి ఇంకాస్త మనస్తాపం చెందటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళడం ఇస్ కరెక్ట్ అండ్ ఆఫ్. యమున సినిమా ఎప్పుడో తీసారంటే ఏంటంటే అక్కడ నమ్మించి మోసం ఒక పల్లెటూరు అమ్మాయి, చదువుకోని అమ్మాయి, తెలివి తక్కువ అమ్మాయి, వాడేదో ఆఫీసర్ వచ్చాడు లేదా 16 ఏళ్ల వయసులో కానీ చేసిన దానికి కానీ యమున సినిమాలో చేసిన దానికి కానీ అవి వేరు. ఏంటంటే చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అమాయకత్వంగా ఉండి నేను డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాను, ఇప్పుడు నేను ఎంత లోన్ తీసుకుంటాను, లోన్ తీసుకునేటప్పుడు నాకు తెలియకుండా సంతకం పెట్టాను అంటానికి లేదు. యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా నేను ఆయన మొత్తం అన్ని డాక్యుమెంట్స్ మీద పక్కన లెఫ్ట్ సైడ్ ఒక 10 పేజీలు ఉంటుంది, అన్నిటి మీద సంతకం పెట్టిస్తాడు. అదే ఒక చదువుకోని వాడు ఇంగ్లీష్ లో మ్యాటర్ ఉంది, నేను అందులో ఏముందో చదవలేదు, నాకు చదివి ఎవరో వినిపించినట్టుగా అక్కడ సంతకం పెట్టలేదు స్క్రైబు అంటే. ఇది ఒకటేంటంటే లాలో మనకి డాక్యుమెంటరీ కానీ ఎలక్ట్రానిక్ కానీ ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూఫ్ చేసి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అవుతుంది కదా, అది ప్రూఫ్ చేసుకుంటే అవుతుంది తప్పితే ఊరికే నేను ఇన్నోసెన్స్ అంటానికి అది కొంచెం అంటే వాస్తవం చెప్పుకోవడానికి